ఈ విధంగా మన సెన్సెస్ ద్వారా కలిగిన ఫీలింగ్స్ అన్నీ కూడా తాత్కాలికమే. అలాంటి వాటికి మనం ఎఫెక్ట్ అయ్యి బాధపడిపోకుండా వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. అర్జున, సుఖ దుఃఖాలకి ప్రభావితం కాకుండా రెండిటిలోనూ చలించకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉండే వ్యక్తి మోక్షానికి అర్హుడవుతాడు. మన శరీరం అనేది అశాశ్వతమైనది కాబట్టి దానికి స్థిరత్వం లేదు. కానీ ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది కాబట్టి దీనికి అంతం లేదు. ఈ ఆత్మ మన శరీరం అంతా వ్యాపించి ఉన్నా దానిని ఎవరూ నాశనం చేయలేరు. కేవలం ఈ శరీరం మాత్రమే నశించిపోతుంది. కాబట్టి అర్జున, ఇప్పటికైనా లేచి యుద్ధానికి సిద్ధమవ్వు. ఈ ఆత్మ ఇతరులను చంపుతుంది అని భావించే వాళ్ళు, అలాగే ఈ ఆత్మని ఇతరులు చంపుతారు అని భావించే వాళ్ళు ఇద్దరూ కూడా తెలివి తక్కువ వాళ్ళే. నిజానికి ఈ ఆత్మ ఎవరిని చంపదు, అలాగే ఈ ఆత్మని ఎవరు చంపలేరు. ఈ ఆత్మని అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోయేలా చేయలేదు. ఇది నిత్యం అంతటా ఉండేదే. ఊహించ